నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు ఇప్పుడు కొంతమంది ఆరోగ్యం బాలేక అనుకోవచ్చు. ఇంట్లో ఊరికే గొడవలు జరిగినా, పిచ్చి పిచ్చి కలలు గూడా కొన్నిసార్లు మనకి వస్తూ ఉంటాయి. ఇలా జరగంగానే కొంతమంది తాయెత్తులు కట్టుకోవడం, ఇంటికి తాయెత్తులు కట్టడం ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఈ తాయెత్తుల వల్ల నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోయిద్దంటారండి? పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడితః. పూర్వజన్మ కర్మలు మనం చేసుకున్నటువంటి కర్మలే మనకి పాపపు కర్మలే రోగ రూపంలో వస్తాయి. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది మరి కర్మలతో రోగాలొచ్చినాయండి. మరి కర్మలు అసలు ఈ రోగాలు పోతాయా అండి అంటే కొన్ని ఔషధ సేవ వల్ల పోతాయి. కొన్ని కుష్టు వ్యాధి ఇలాంటి లెప్రసీ ఇలాంటి వ్యాధులున్నాయి. బొల్లి ఇలాంటివి సోరియాసిస్ ఇలాంటివి పోవు. అంటే చర్మ వ్యాధులు కూడా చూడొచ్చు చాలా పోవు. అప్పుడు అరసవెల్లి వెళ్ళి సూర్యనారాయణ మూర్తికి ఆరాధన చేస్తాం. చాలా మంచిదంటారు. ఎక్కువగా ఈ యొక్క ఆరోగ్య సమస్యలు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అంటే ఎవరికైతే ఆరోగ్యం బావుండలేదో వాళ్ళు సూర్యనారాయణ మూర్తి యొక్క ఆరాధన, పూజలు చేసుకున్నట్లయితే వాళ్ళకి తగ్గిపోతూ ఉంటుంది. హ్మ్. ఇకపోతే తాయెత్తులు, యంత్రాలు ఇవిస్తూ ఉంటారు. ఇవి ఏమిటంటే భగవంతుడికి సూర్యనారాయణ మూర్తికి మనం పూజ చేస్తూ మనం ఏం చేయాలా? ఒక నల్లని గుడ్డ ఎంత తీసుకొని, తర్వాత దాని మీద అక్షతలు, కుంకుమ తీసుకొని, పసుపు ఇవన్నీ ఆదిత్య హృదయం చదువుతూ, లేదా సూర్యనారాయణమూర్తి యొక్క మంత్రాన్ని చదువుతూ గురూపదేశం తీసుకొని, గురూపదేశం అంటే మళ్ళీ అదేదో పెద్ద లాంగ్ ప్రాసెస్ అని వదిలేస్తారు. అనుకుంటారు. అదేం కాదు. గురువంటే ఆది శంకరాచార్యులు వారు. ఆయన చక్కగా ఆయన్ని స్మరించుకొని, మీకు ఆ నచ్చినటువంటి మంత్రాన్ని తీసుకొని, మీరు చక్కగా ఆ యొక్క మంత్రాన్ని అభిమంత్రిస్తూ, ఆ అక్షతలు వేసి పూజ చేసుకొని, అది మనం కట్టుకుంటాం. హ్మ్. తాడైనా సరే, ఏదైనా సరే కట్టుకొని తర్వాత మన చేతికి కానీ, జబ్బకి కానీ మనం కూడా చేసుకోవచ్చది. అలా కాకుండా చాలామంది ముస్లిమ్స్ ఎవరో తాళ్ళిస్తున్నారని చెప్పేసి, భూత ప్రేత తావిస్సులు పిశాచాలు పట్టుకునే అవన్నీ. తావీజులు ఇలాంటివి తీసుకుంటారు. మామూలుగా కట్టుకునే అలవాటు చాలా కాలం నుంచి ఉంది. ఇక ఇవి ఫలిస్తాయా? ఫలించవా? అనంటే వాళ్ళ యొక్క ఉపాసనను బట్టి ఉంటుందనమాట. వాళ్ళు నిజంగా సిన్సియర్‌గా ఉపాసకులైతే కనుక మంచివాళ్ళైతే క్యారెక్టర్ ముందు ముఖ్యం. గురువుకి అవును. క్యారెక్టర్ ముందు. ఎలా ఉండాలి గురువు అంటే ఆదిశంకరాచార్యులు వారు, స్వామి వివేకానందుడు, ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే ఆనందమూర్తి గారు మన గురువుగారు. తర్వాత రామానుజాచార్యులు వారు, రమణ మహర్షి ఇట్లాంటి వాళ్ళు అభిమంత్రించారనుకోండి, వెంటనే స్పాట్‌లో తగ్గిపోతాయి మనకి. హ్మ్. మన గురువుగారు ప్రెజెంట్ అలాంటి వారు ఎవరున్నారంటే శృంగేరి మా గురువుగారు పీఠాధిపతులైనటువంటి జగద్గురు భారతీ తీర్థ స్వాముల వారు ఉన్నారు. ఆయన నా కళ్ళ ముందే ఒక రుద్రాక్ష పోసిచ్చిన, సాక్రెడ్ యాష్ విభూతినిచ్చిన, తర్వాత ఒక పండునిచ్చిన వాళ్ళకందరికీ కూడా రోగాలు తగ్గిపోవడం నేను చూశాను. ఆ కాలంలో ఆ జనరేషన్‌లో పూర్వ జనరేషన్‌లో కదిలే దైవం, నడిచే దైవంగా కంచి కామకోటి పీఠాధిపతులైనటువంటి జగద్గురు ఆహ్, క చంద్రశేఖర సరస్వతి స్వాముల వారిని అనేవారు. ఇప్పుడు మీ జనరేషన్‌లో, ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో భారతీ తీర్థ స్వాముల వారు నేను చిన్నప్పటి నుంచి చూశాను. మా సొంత గురువుగారాయన. కాబట్టి ధర్మం, ధర్మం, ధర్మం అంటూ ఎప్పుడూ ధర్మానికి అడిక్ట్ అయ్యి ఉంటారు. హ్మ్. ఎడిహెరెంట్ అంటుపెట్టుకొనుండి మనకదే బోధిస్తారు. అలా అలాగే మంత్రతంత్ర శాస్త్రాలలో, వేదాలలో న్యాయం, మీమాంసం, తర్కం ఆయన్ని మించినటువంటి పండితుడే లేడు. ఇది సుమంతైనా గర్వం లేదు. అలాంటి మహాపురుషులు ఇస్తే అలాంటివి మంత్రించిస్తే పనిచేస్తాయి. అలా కాకుండా మామూలుగా ఇప్పుడు హోల్‌సేల్‌గా తాయెత్తులు హోల్‌సేల్‌గా తయారు చేసి కట్టేసి మార్కెట్‌లో ఇప్పుడు దర్గాలో ఒక్కొక్క తాయెత్తు ఇప్పుడు 500 ఉంది. ముస్లిమ్స్ ఇస్తారు. 500 ఎక్కడండి? హ్మ్. ఇంకా ఎక్కువే ఉంది. ఉంది. అంటే చిన్న పిల్లలు పాపం నిద్ర బిజినెస్. బిజినెస్‌లాగా తయారైపోయింది. కాబట్టి మనకు మనమే తయారు చేసుకోవచ్చనమాట నేననేదది. ఆ! కాబట్టి పని చేయడం అనేటటువంటిది మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది కాబట్టి, అన్నిట్లకంటే గూడా ఏమని చెప్పబడుందంటే, దైవ మంత్రానికి ఉన్నటువంటి నామం గొప్పది అని చెప్పాడు. దాన్ని మించింది. దాన్ని మించింది లేదు. కాబట్టి మనం ఈ ఈ రాళ్ళు ఇదిగో ఇలాంటి ఉంగరాలు రాళ్ళు పెట్టుకునే కంటే, లేకపోతే యంత్రాలు పెట్టుకునే కంటే, లేదా ఈ తాళ్ళు పెట్టుకునే కంటే, మనము సాక్షాత్తు మన మంత్రం మా పరమేశ్వరి అమ్మవారు కానీ, కృష్ణుడు కానీ ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని, ఆ మంత్రాన్ని మనం జపించడం వల్ల మనలో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. హ్మ్. అయితే అది దానికి అర్థం అవ్వాలంటే చాలా ఇది కావాలి. ఏమిటి ఈయన ఇయన్నీ చెప్తున్నాడు అని అనుకుంటారు. కానీ డెప్త్‌కి, వాస్తవానికి, నిజం, సత్యం చెప్పేది ఇదే అనమాట.
నేను చెప్పే సత్యం ఇదే కంపల్సరీ. హ్మ్. మరి ఇక కట్టుకుంటాం అనుకునే వాళ్ళు కట్టుకోవచ్చు. తప్పేమి లేదు. డబ్బులున్నాయి. ఎంతవరకు నమ్మొచ్చంటారు వాటిని? నమ్మకూడదు. యాక్చువల్‌గా నమ్మకూడదు. 0% నమ్మాల్సినటువంటి అవసరం లేదు. దేర్ విల్ బి నో మీడియేటర్ బిట్వీన్ ద గాడ్ అండ్ ద డివోటీ. దేవుడికి డివోటీకి మధ్యలో మీడియేటర్ అనేవాడు లేడు. అందువల్లనే ఠాకూర్ మహారాజ్ రామకృష్ణ పరమహంసకి, స్వామి వివేకానందుడికి మధ్య ఎవరు లేరు. హ్మ్. మనము వీళ్ళేం పోన్లే వాడు పొట్టకూటి కోసం వీడు బతుకుతున్నాడు కదా అని చెప్పేసి ఒక గురువనో, లేకపోతే ఒక స్వామీజీ అనో, ఒక సాధువనో ఎవరో ఒకళ్ళు తాయెత్తులు ఇస్తున్నారు, యంత్రాలు ఇస్తున్నారు. పోన్లే వాడు బతుకుతాడని పాపం ఎంకరేజ్ చేసేవాళ్ళు. అది ఈ కలియుగంలో ఏమైపోయిందంటే అది పెద్ద బిజినెస్ లాగా మారిపోయి, మాఫియా లాగా అయిపోయి వాళ్ళు ఇచ్చేస్తున్నారు కాబట్టి నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎంత క్లియర్‌గా, ఓపెన్‌గా గోగినేని బాబు గారు, తర్వాత జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ చెప్పారు. వాళ్ళకేమో నాస్తికులు ఇలా చెప్పారని ముద్రేసేస్తారు. మనం ఆస్తిక మార్గంలో ఉండి మనం చెప్తున్నా గూడా ప్రజల యొక్క క్షేమం కోసం చెప్తున్నా, అవును. జనం మళ్ళీ వెళ్లి క కొ కొనుక్కొని తెచ్చుకుంటారు. అదొక నమ్మకం నమ్మకం వాళ్ళకి అనమాట. అయిపోయింది. కాబట్టి ఇవన్నీ వేస్ట్. మనం ఇంట్లో నిత్య పూజ ఎవరైతే దీపారాధన చేస్తామో, ఈ యొక్క నువ్వుల ఇలాంటియన్నీ నూనె ఇంకేమీ రావు. ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. చాలా చక్కగా తెలియసాయి గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.